హలో గాయ్స్, ఈరోజు సెకండ్ సాటర్డే రావడం వలన నేనైతే ఇంట్లో దేవుడికి పూజ చేయాలని ఫుల్ పనులు ఉంటాయని అందుకే నేను మా అమ్మకు కొన్ని పనులలో హెల్ప్ చేయాలనుకొని మొదటిగా బ్రష్ వేసిన తర్వాత రూమ్ క్లీన్ చేశాను. రూమ్ టకాటకా క్లీన్ చేసి కొన్ని బోళ్ళు కూడా తోమాను. బోళ్ళు తోమినాక నా షూస్ కడుక్కొని జల్దీ స్నానం చేసి ఎట్లున్నారు, స్నానం అయిపోయింది. ఇప్పుడే ఇక దేవుడికి హారతి ఇస్తున్నా, చూడొచ్చు. ఇవాళ సెకండ్ సాటర్డే హాలిడే ఇచ్చిళ్ళు, అందుకే తొందర అయితే పని కానిస్తున్నా. హారతి ఇచ్చేటప్పుడు రిస్కులు అయితే బాగానే చేసిన, చూడొచ్చు. చేతులతో ఎవరు వెలిగియకండి కర్పూరాలు, నాకు అలవాటే, చాలా చేసిన. అందుకే మీరైతే ఇటువంటి ఎక్స్పెరిమెంట్ చేయకుండా నేను ఎలాగో అలాగ చేసి అంటే ఇచ్చిన. మీరైతే ఇటువంటి రిస్కులు చేసుకోకండి. జల్దీ హారతి కూడా ఇచ్చేసిన. హారతి ఇచ్చేసి బయటికి వెళ్తున్నా అన్నమాట. ఇవ్వండి, అందరం హారతి తీసుకుంటాను. మీరు కూడా హారతి తీసుకోండి, మీకు కూడా ఇచ్చిన, బాధపడకూడదు. నేను కూడా హారతి తీసుకొని అందరికి హారతి ఇచ్చేసిన. అందరు హారతి తీసుకున్నారు. మా మమ్మీకి ఇచ్చిన, మా మమ్మీ కూడా హారతి తీసుకున్నది అన్నమాట. ఇప్పుడే హాయ్ గైస్, మీరు కూడా తీసుకోండి. ఇప్పుడే మీకోసం మనం ఇవ్వండి, అటు ఇటు ఇస్తున్నా. మొత్తం ఇల్లు అంతా ఇచ్చేసి బయట శివుడిది ఒకటి అయితే పెట్టిన. నేను శివుడిది బొమ్మ పెడితే ఇక శివుడికి వేయకుంటే ఎట్లా అని బయటకు వచ్చి మమ్మీతో చెప్పించి శివుడికి అయితే ఇప్పిస్తున్నా అన్నమాట. హారతి శివుడికి ఇస్తున్నా. శివయ్య, నువ్వు ఎక్కడున్నా మాకు దివ్వండి శివయ్య అని కోరుకొని హారతి ఇస్తున్నా. గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో కూడా ఎవరు చేయొద్దని నేను కోరుతున్నాను.